ఆయన భుజం మీద ఆ సిలువను పెట్టారు. ఆ బరువును పెట్టి ఆయన మోయలేక పడిపోతూ ఉంటే లేపి మళ్ళీ కొరడాలతో కొట్టడం. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ఆయన అలిసిపోయి కాసేపు అలా ఆగి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే పెద్ద పెద్ద కొరడాలు, ఆ కొరడాల చుట్టూ ఒక కర్ర లాంటిది తీసుకొని ఆ కర్ర చుట్టూ ముళ్ళ కంచెలవి అంటించి దాన్ని పెట్టుకొని వీపు మీద వేసి అది మళ్ళీ కర్ర వేసి వెనక్కి లాగితే ఉన్నటువంటి చర్మం అంతా ఊడి ఆ ముళ్ళకు అంటుకొని వచ్చేది. ఇంత హింసించి చంపారనమాట ఆయన్ని. ఎందుకంత హింసించి చంపారు అని అంటే అంత పగబెట్టుకున్నారు అప్పట్లో వాళ్ళందరూ. ఏం చేశాడని అంటే మంచి చేశాడని. ప్రపంచంలో మంచి చేస్తే ఎవ్వరూ ఓర్వలేరు, ఎవరు చూడలేరు. అంత మంచి చేశాడు కాబట్టే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకి పరిసయ్యులకి కక్ష ఏసయ్య అంటే ఆ కక్షనంతా ఈ విధంగా తీర్చుకున్నారు. ఇక రోడ్డంతా దారంతా రక్తమే. ఆయన కొడతా